మధ్యప్రదేశ్లోని రత్నాం జిల్లాలో త్రివేంద్రం హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలు ఆర్పుతున్నారు. తెల్లవారుజామున కోట రైల్వే డివిజన్ దగ్గరలో ఘటన జరిగింది. రైలులోని ఏసీ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 68 మంది ప్రయాణికులు ఉండగా కంపార్ట్మెంట్ నుంచి పొగ, మంటలు రావడంతో గమనించిన రైల్వే సిబ్బంది లోకో పైలట్ ను అప్రమత్తం చేశారు. దీంతో ట్రైన్ ను నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించారు. మంటలు అంటుకున్న బోగీలను ట్రైన్ ను వేరు చేశారు. ఇక ఫైర్ ఇంజన్ల సహాయంతో వాటిని అదుపులోకి తీసుకువచ్చారు. ట్రైన్లో అగ్ని ప్రమాదంతో ఆ రూట్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మధ్యప్రదేశ్లోని రత్నాం జిల్లాలో త్రివేంద్రం హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ లో మంటలైతే చెలరేగాయి. ఏసీ కోచ్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలు ఆర్పుతున్నారు. తెల్లవారుజామున కోట రైల్వే డివిజన్ దగ్గరలో ఈ ఘటన జరిగింది. రైలులోని ఏసీ కోచ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందులో 68 మంది ప్రయాణికులు ఉండగా కంపార్ట్మెంట్ నుంచి పొగ, మంటలు రావడంతో గమనించిన రైల్వే సిబ్బంది లోకో పైలట్ ను అప్రమత్తం చేశారు. దీంతో ట్రైన్ ను నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించారు. మంటలు అంటుకున్న బోగీలను ట్రైన్ ను వేరు చేశారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో వాటిని అదుపులోకి తీసుకువచ్చారు. ట్రైన్లో అగ్ని ప్రమాదంతో ఆ రూట్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనపైన రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ट्रेन नंबर 12431 तिरुवनंतपुरम से लेकर निजामुद्दीन तक जाने वाली राजधानी में सुबह 5:15 बजे एक फायर का केस रिपोर्ट हुआ था, जिसमें कि ये संज्ञान में आया कि रियर एसएलआर और B1 कोच में कुछ आग लगने की घटना हुई है। इसके चलते रेलवे स्टाफ ने तुरंत कार्रवाई करते हुए सारे पैसेंजर्स को इवैक्यूएट किया। जो कोच में आग लगी हुई थी उसे बाकी की ट्रेन से सेपरेट किया और तुरंत फायर ब्रिगेड, स्टेट प्रशासन और रेलवे की मशीनरी को इन्फॉर्म करा गया और सभी लोगों ने तुरंत कार्रवाई करते हुए सारी पैसेंजर्स की सेफ्टी इंश्योर करी। तो फायर को ऑलमोस्ट कंट्रोल कर लिया गया है। साइट पर 3 फायर ब्रिगेड उपलब्ध हैं, एम्बुलेंस, सिविल एडमिनिस्ट्रेशन सबके साथ मिलकर काम किया जा रहा है। रेलवे के अधिकारी साइट पर पहुंच चुके हैं और अतिरिक्त कोच की व्यवस्था कोटा से की जा रही है। लगभग आधे से पौन घंटे में जो ट्रेन का बाकी का पोर्शन है वो वहाँ से रवाना हो जाएगा। उसके बाद ट्रैक को रिस्टोर करने की प्रक्रिया चालू कर दी जाएगी।